ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి రేపు కేటీఆర్ కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే వనామ వెంకటేశ్వరరావు తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపునకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా కృషి చేయాలని అన్నారు. వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల చరిత్రను అందరూ పరిశీలించి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని వనామ వెంకటేశ్వరరావు కోరారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలవాలని నిర్ణయించుకొని మొత్తం ఎవరు పట్టభద్రులు ఓటు వేయాలని వాటి అవయవాలు వినియోగించి రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాజకీయాన్ని తెలుసుకోవడం కోసమని రేపు కొత్తగూడెం రాబోతా ఉన్నారు. రేపు ఉదయం 9 పట్టభద్రులందరూ కూడా రాకేష్ రెడ్డిని నిలిపించాలి, వారికి ఓటు వేయాలని రేపు కేటీఆర్ గారు అంటున్నారు. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, పట్టభద్రులందరూ కూడా రాకేష్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం. ఎందుకంటే ఒక విద్యావంతుడు లోకుడు బీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతాలు నమ్మిన వ్యక్తి, ప్రత్యేకంగా యువకుడైనటువంటి రాకేష్ రెడ్డి గారు వారిని గెలిపిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల తరఫున వారి అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తారు అనే విశ్వాసం.